అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు గాయత్రీ హి కామధేను హై. దీని రాసింది శ్రీరామ్ శర్మ ఆచార్య గారు. అసలు ఈ పుస్తకంలో ఏముంది, దాని ప్రత్యేకత ఏంటి అనే విషయాల్లోకి మనం లోతుగా వెళ్దాం. సరే, ఈ పుస్తకం మొదట్లోనే ఒక పెద్ద ప్రశ్నను మన ముందు పెడుతుంది. అదేంటంటే, ఒక్క మంత్రం, కేవలం ఒకే ఒక్క మంత్రం జపించడం వల్ల మనస్సులో ఉన్న అన్ని కోరికలు తీరుతాయా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కాని ఈ పుస్తకం చెప్పే సమాధానం ఖచ్చితంగా తీర్తాయని. మరి ఈ వాదన వెనుకున్న విషయాలేంటో మనం ఈ రోజు విశ్లేషణలో చూద్దాం. అయితే అసలు విషయానికి వెళ్లే ముందు ఇంతకీ గాయత్రీ మంత్రం అంటే ఏంటి, బేసిక్స్ చూద్దాం. ఈ పుస్తకం ఏం చెబుతోందంటే, ఇది చాలా పురాతనమైన వేదమంత్రమట. శాస్త్రాల ప్రకారం దీన్ని వేదమాత అని కూడా అంటారు. అంటే వేదాలన్నింటికీ తల్లిలాంటిదని అర్థం. అంతేకాదు, సకల దైవిక శక్తుల సారమంతా ఈ మంత్రంలోనే ఉందని కూడా చెప్తారు. ఇది మనకు బేస్లైన్ అన్నమాట. సరే, ఈరోజు మనం ఈ అంశాన్ని ఎలా చర్చిద్దామంటే, ముందుగా అసలు ఈ మంత్రం వల్ల ఎలాంటి దైవిక వాగ్దానం లభిస్తుందో చూద్దాం. ఆ తర్వాత ప్రాచీన ఋషులు దీని గురించి ఏమన్నారో తెలుసుకుందాం. అక్కడ్నుంచి ఆధునిక కాలంలో దీనిపై ఎలాంటి అభిప్రాయాలున్నాయో పరిశీలిద్దాం. కొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అలాగే లౌకిక విజయగాథలు కూడా ఉన్నాయి. చివరగా ఈ పుస్తకం ఇచ్చే అసలు సందేశమేంటో చూసి ముగిద్దాం. రైట్, మనం మొదటి విభాగానికి వచ్చేశాం. ఈ మంత్రం శక్తిని వివరించడానికి రచయిత కొన్ని అద్భుతమైన పోలికలు అంటే రూపకాలు వాడారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పుస్తకంలో గాయత్రిని 3 చాలా శక్తివంతమైన విషయాలతో పోల్చారు. ఒకటి, కామధేనువు అంటే అడిగిన కోరికలన్నీ తీర్చే ఒక దివ్యమైన ఆవు. రెండోది, కల్పవృక్షం, ఆ చెట్టు కింద నిలబడి ఏది కోరుకుంటే అదిస్తుందంటారు కదా, అలాంటిది. ఇక మూడోది, పరశువేది. దీన్నే పారస్మణి అని కూడా అంటారు. దాని ప్రత్యేకత ఏంటంటే, అది ఏ ఇనుమును తాకినా సరే బంగారంగా మార్చేస్తుంది. సో ఈ 3 పోలికల ద్వారా రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారంటే, గాయత్రి అనేది మన ఆధ్యాత్మిక అవసరాలకే కాదు, మన భౌతిక అంటే ప్రాపంచిక అవసరాలకు కూడా ఒక కంప్లీట్ సొల్యూషన్ అని. ఓకే, ఈ పోలికలు బావున్నాయి, కానీ దీనికేదైనా ఆధారముందా? ఇక్కడే మనం ప్రాచీన ఋషుల వాక్కుల విభాగానికొస్తున్నాం. ఈ పుస్తకం తన వాదనలకు బలాన్ని చేకూర్చడానికి ప్రాచీన శాస్త్రాలను, ఎంతో గౌరవనీయులైన ఋషుల మాటలను ఎలా ఆధారం చేసుకుందో చూద్దాం. ఇదిగోండి, ప్రాచీన గ్రంథాల నుండి మొదటి సాక్ష్యం. సాక్షాత్తు విశ్వామిత్ర ఋషి ఏమన్నారంటే, 4 వేదాల్లోనూ గాయత్రీ మంత్రంతో సమానమైన మంత్రం ఇంకొకటి లేదు అని. అంతేకాదు, మిగతా వేదాలు, యాగాలు, దానాలు, తపస్సులు ఇవన్నీ కలిపినా గాయత్రీ మంత్రంలోని ఓ చిన్న భాగంతో కూడా సరితూగలేవట. అంటే దీన్ని బట్టి దానికున్న అత్యున్నత స్థానమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇక మనువు చెప్పిన మాటలు చూస్తే ఆయన ఇంకో అడుగు ముందుకేసి, ఎవరైతే 3 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా గాయత్రీని జపిస్తారో వాళ్లు భగవంతుణ్ణి చేరుకుంటారు అని అన్నారు. అంటే కేవలం గాయత్రీని జపించడం ద్వారానే సిద్ధి అంటే పరిపూర్ణతను సాధించవచ్చని ఆయన చెబుతున్నారు. ఇక్కడ ముఖ్యమేంటంటే నిరంతర సాధన. ఇక్కడ ఉన్న పోలిక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడండి, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు లాంటి ఎందరో ఋషులు చెప్పిన ఒకే ఒక్క మాటను ఇది సింపుల్గా చూపిస్తోంది. అదేంటంటే, గాయత్రీ మంత్రం యొక్క సంపూర్ణ ఆధిపత్యం. ఒక త్రాసులో ఒకవైపు వేదాలన్నింటినీ, అన్ని తపస్సులను పెట్టి మరోవైపు కేవలం గాయత్రీ మంత్రాన్ని పెడితే గాయత్రీ ఉన్నవైపే త్రాసు మొగ్గు చూపుతుందట. ఎందుకని? ఈ పుస్తకం ప్రకారం గాయత్రిని వేదమాత అంటారు. అంటే వేదాలన్నింటికీ అదే మూలం, దాన్నుంచే సమస్త జ్ఞానం వచ్చిందని ఒక బలమైన నమ్మకం. సరే, ఇదంతా ప్రాచీన ఋషుల కాలం నాటి మాట. మరి ఆధునిక కాలంలో దీని పరిస్థితి ఏంటి? ఈ గౌరవం 20వ శతాబ్దంలో కూడా కొనసాగిందా? అవునని అంటోంది ఈ పుస్తకం. మనకు బాగా తెలిసిన కొంతమంది గొప్ప వ్యక్తులు దీని గురించి ఏమన్నారో చూద్దాం. మొదటగా మహాత్మాగాంధీ గారి మాటలు. ఆయనేమన్నారంటే, గాయత్రీ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల అనారోగ్యంతో ఉన్నవాళ్లు కోలుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని. అంతేకాదు, మనసు ప్రశాంతంగా పెట్టి జపిస్తే కష్ట సమయాల్లో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయట. చూడండి, ప్రాచీన మంత్రానికి ఆధునిక జీవితంలోని సమస్యలకు ఒక సొల్యూషన్గా చూశారాయన. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయమైతే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన దీని సరళతను మెచ్చుకున్నారు. భారతదేశాన్ని మేల్కొల్పే మంత్రం ఏదైనా ఉందంటే అది ఒక్క శ్వాసలో చెప్పగలిగేంత సింపుల్గా ఉండాలి, అలాంటి మంత్రమే గాయత్రీ మంత్రం అన్నారు. భారతదేశాన్ని మేల్కొల్పే మంత్రం అనే మాట చాలా పవర్ఫుల్ గదా. ఈ విభాగాన్ని స్వామి వివేకానందగారి మాటలతో ముగిద్దాం.
ఆయన గాయత్రిని స్వచ్ఛమైన బుద్ధికి మంత్రం అన్నారు. ఆయన లాజిక్ చాలా సింపుల్. దేవుడి అనుగ్రహం ఎవరిమీద ఉంటుందో వాళ్లకు మంచి బుద్ధి అంటే సద్బుద్ధి వస్తుంది. ఆ మంచి బుద్ధితో మంచి పనులు చేస్తారు. మంచి పనుల వల్లే అన్ని సుఖాలు వస్తాయి. సో అన్నిటికీ మూలం ఆ సద్బుద్ధే. దానికి మూలం గాయత్రి అని ఆయన వాదన. సరే, ఇంతమంది మహానుభావులు చెప్పిన మాటలు విన్నాం. ఇప్పుడు మనం కొన్ని నిజ జీవిత కథల వైపు వెళ్దాం. ఈ పుస్తకంలో కొన్ని అద్భుతమైన అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక విజయాలకు సంబంధించిన కథలున్నాయి. వాటిలో కొన్ని చూద్దాం. ఉదాహరణకు మాధవాచార్య అనే ఆయన కథ చూద్దాం. ఆయన బృందావనంలో 13 సంవత్సరాల పాటు గాయత్రీ సాధన చేశారు. కాని ఏ ఫలితం కనిపించలేదు. సహజంగానే నిరాశ చెందారు. అప్పుడు భైరవదేవుడు కలలో కనిపించి, "నువ్వు కంగారు పడకు, ఇన్నాళ్ళూ నీ సాధన వల్ల నీ పూర్వజన్మ పాపాలు కరిగిపోతున్నాయి" అని చెప్పారట. ఆ మాటతో ఆయనకు ధైర్యం వచ్చి మళ్లీ కొత్త ఉత్సాహంతో సాధన మొదలుపెట్టారు. చివరికి ఆయనకు సాక్షాత్తూ గాయత్రీదేవి దివ్యదర్శనం లభించి పూర్తి సిద్ధిని పొందారని పుస్తకంలో ఉంది. అంటే ఇక్కడ పట్టుదల ఎంత ముఖ్యమో తెలుస్తోంది కదా. ఆధ్యాత్మిక విజయాలు సరే, మరి మనలాంటి సామాన్యుల రోజువారీ సమస్యల సంగతేంటి? అంటే లౌకిక విజయాల గురించి ఈ పుస్తకం ఏం చెబుతోంది? పేదరికం నుంచి బయటపడటం, ఉద్యోగాలు రావడం లాంటి విషయాల గురించి కూడా కొన్ని కథలున్నాయి. అవేంటో చూద్దాం. ఈ టేబుల్లో కొన్ని ఉదాహరణలు చూడండి. ప్రొఫెసర్ చటోపాధ్యాయ గారి మేనల్లుడు ఒక సబ్జెక్ట్లో చాలా వీక్, పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని భయపడ్డాట. కాని పరీక్ష రాస్తుంటే ఏదో దైవిక శక్తి తన చేతిని నడిపిస్తున్నట్టు అనిపించి చాలా మంచి మార్కులతో పాసయ్యాడట. ఇంకో కథ పండిట్ ద్వారకాప్రసాద్ చతుర్వేలి గారిది. ఆయనకు ఉద్యోగం పోయి పెద్ద కుటుంబంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆయన సాధన మొదలుపెట్టి ఒక రచయితగా ఎంతో సక్సెస్ అయి ధనవంతులయ్యారట. అలాగే బద్రీప్రసాద్ వర్మగారికి తన కూతురు కట్నమివ్వడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. అలాంటి టైంలో ఊహించిన విధంగా చాలా మంచి సంబంధం, అది తక్కువ ఖర్చుతో కుదిరిందట. ఇవన్నీ ఈ పుస్తకంలో ఉన్న కొన్ని ఉదాహరణలు. ఇంకో కథలో అయితే ఒక నిర్దిష్టమైన లెక్క కూడా చెప్పారు. పండిత్ ప్రతాప్ నారాయణ్ చతుర్వేది అనే ఆయనకు అసలు ఉద్యోగమే దొరకట్లేదట. ఆయన గాయత్రీ సాధన పూర్తి చేశాక దొరికిన ఉద్యోగంలో ఆయన జీతం ఏకంగా 2.5 రెట్లు పెరిగిందట. చూడండి, ఇది లౌకిక విజయం అనే వాదనకు ఒక బలమైన ఉదాహరణగా చూపిస్తున్నారు. సరే, ఇన్ని కథలు, వాదనలు చూశాంగదా. ఇక మనం ముగింపు దశకొచ్చేస్తున్నాం. అసలు ఈ పుస్తకం ద్వారా రచయిత ఇవ్వాలనుకుంటున్న ప్రధాన సందేశం ఏంటో ఒక్కసారి సింపుల్గా చూద్దాం. మొత్తంగా చూస్తే గాయత్రీ మంత్రం 2 రకాల వాగ్దానాలు ఇస్తోందని ఈ పుస్తకం చెబుతోంది. ఒకటి ఆధ్యాత్మిక ఎదుగుదల, అంటే మన ఆత్మను శుద్ధి చేసుకోవడం, మనలోని చెడు లక్షణాలను తొలగించుకుని చివరికి భగవంతుణ్ణి చేరుకోవడం. రెండోది భౌతిక శ్రేయస్సు, అంటే పేదరికాన్ని జయించడం, ఉద్యోగాలు సంపాదించడం, విజయం సాధించడం, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం. సో ఈ పుస్తకం యొక్క ప్రధాన ఆలోచన ఏంటంటే, గాయత్రి అనేది మన అంతర్గత శాంతికి, బాహ్య ప్రపంచంలోని విజయానికి రెండింటికీ ఉపయోగపడే ఒక సార్వత్రిక సాధనం అని. ఈ మొత్తం విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ పుస్తకంలో మనం చూసిన కథలన్నీ నమ్మకం, ఆచరణ, ఆ తర్వాతొచ్చే ఫలితం, ఈ మూడింటి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వాదనల్ని నిజమా కాదా అని మనం తేల్చాల్సిన అవసరం లేదు. కాని ఒక విషయం మాత్రం ఆలోచించవచ్చు. మన విశ్వాసం, మన నమ్మకాలు మన జీవితంలో మనం పొందే అనుభవాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.